నమస్తే. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్న ఎవరైతే బీఆర్ఎస్ అధినేత అయినటువంటి కేసీఆర్ గారి కుమార్తె కవిత గారు సపరేట్‌గా ఒక పార్టీ పెట్టుకున్నారు. టీఆర్ఎస్ అనేటువంటి పేరుతో. అయితే ఈ పార్టీ పెట్టడం మూలన తెలంగాణ వ్యాప్తంగా అన్ని పార్టీలు ఈ యొక్క కవిత గారి పైన అవాకులు చవాకులు పెళ్తున్నాయి. అది వెరీ, వెరీ కామన్ రాజకీయం అన్నాక. అయితే కాంగ్రెస్‌లో అంతో ఇంతో ముఖ్య నాయకుడైనటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, స్వయంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే మినిస్టర్గా ఉన్నారు. ఆయన్ని కూడా మీడియా వాళ్ళు అడిగినారు, ఏంది కవిత గారు పార్టీ పెట్టారు కదా టీఆర్ఎస్ పార్టీ, మీ అభిప్రాయం ఏంది అని అడిగినప్పుడు ఆయన తనదైన శైలిలో, ఆ విషయంలో అందరూ ఊహించుంటారు, ఇక్కడ కొన్ని ఏదన్నా ఓపెన్ సోర్సెస్లో కావచ్చు, గూగుల్లో కావచ్చు, కొన్ని వెబ్సైట్లో నెటిజన్లు నవ్వుకుంటున్నారు అని రాశారు. కానీ ఊహించిందే జరిగింది. ఆయన ఇచ్చినటువంటి రియాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయంటే, అసలు కేసీఆర్ గారిని అనడం ఏంది కవితగా, ఏమన్నా అన్న పైన కోపం ఉంటే, కేటీఆర్ పైన కోపం ఉంటే అన్నతో తెలుసుకోవాలని కేసీఆర్ గారిని అనాల్సినంత పనే ఉండదు. అసలు కేసీఆర్ గారు అంటే ఏమనుకున్నారు, ఆయన ఒక ఉద్యమకారుడు, తెలంగాణకు జాతిపిత అనేటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది రాజగోపాల్ రెడ్డి. అంతటితో ఆగకుండా అసలు అటువంటి బుడబుడకల పార్టీలు, టీఆర్ఎస్ లాంటి పార్టీలు వస్తాయి పోతూ ఉంటాయి, అది పెద్ద గెలిచేది లేదు, సచ్చేది లేదు, అసలు భారీగా ఓడిపోతుంది, అసలు డిపాజిట్లు కూడా గల్లంత అయిపోతాయని చెప్పి ఆయన తనదైన శైలిలో చెప్పడం జరిగింది కవిత గారు పార్టీకి సంబంధించి. ఈ వ్యాఖ్యలు వింటానే నిజంగానే నెటిజన్లు కావచ్చు, చాలామంది ఆయన వ్యాఖ్యలు చూసి ఆశ్చర్యపోతున్నారు, నవ్వుకున్నారు కొంతమంది. అయితే అసలు ఆయన ఉన్నదేమో కాంగ్రెస్ పార్టీ, అన్నిందేమో వాళ్ళోళ్ళు కొట్లాడుకున్నారు, బీఆర్ఎస్ టీఆర్ఎస్ కొట్లాడుకున్నాయి, ఓట్లు చీలిపోతే ఓళ్ళోళ్ళు చీల్చుకుంటారు, మధ్యలో ఈయనైతే లబ్ధి పొందొచ్చు కదా, ఆయనకు అంత అవసరమే ఉన్నది, అంత మానసిక దుగ్ధ ఏంది అనేది చాలామంది ఇవాళ నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి. అసలు ఆయన ఎందుకు ఇంతగా రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందంటే, ప్రస్తుతం ఒకే కుటుంబంలో ఇద్దరికి మినిస్టర్లు ఏ విధంగా వస్తారు, సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా రెడ్డి కులస్తుల నుంచి, అది ఒకే జిల్లాల నుంచి ఇద్దరు ముగ్గురిని మినిస్టర్లు చేయడం అనేది ఆషామాషి పని కాదు. అది ఎవరైతే ప్రభుత్వంలో ఉంటారో వాళ్ళకు కత్తి మీద సాము మాదిర, చాలా ఇబ్బందికరమైనటువంటి స్థితి, విపత్కరమైనటువంటి పరిస్థితులు కూడా ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే తెలంగాణలో ఆల్రెడీ బీసీ వాదము ఒక రేంజ్కి వెళ్తుంది, రాజుకుంటా ఉన్నది. ఇటువంటి క్రమంలో నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఈ ముఖ్య నేతలు ఎవరైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఇద్దరికీ మినిస్టర్లు ఇవ్వడం అనేది సామాన్యమైన పనేం కాదు. కాబట్టి ఆచితూచి అడుగులేస్తున్నారు కాంగ్రెస్ అధినాయకత్వం. అందులో భాగంగా ఆయనకి మినిస్ట్రీ రాలేదని చెప్పి అనేక మార్లు రేవంత్ రెడ్డి గారి పైన, నేను అవసరమైతే పార్టీ మారిపోతాను, నేనేమన్నా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తినో మినిస్టర్ స్థాయి వ్యక్తినో కాదు, నా స్థాయి ఏకంగా ముఖ్యమంత్రి స్థాయి అని చెప్పి ఆ మధ్య కాలంలో కూడా మీడియాలో ఈయన తనదైన శైలిలో వ్యాఖ్యానించడం, ఘాటుగా స్పందించడం అంటూ జరిగింది. ఈయన పైన అనేక అభియోగాలు ఉన్నాయి. పక్క రాష్ట్రం ఏదైతే ఉండదో ఒరిస్సా, అక్కడ కూడా ఈయన పెట్టుబడులు పెట్టారని చెప్పి, ఆ పెట్టుబడులు పెట్టేదానికి అక్కడ కాంగ్రెస్ అధినాయకత్వం సరిగ్గా సహకారం అందించడం లేదని చెప్పి ఈయన ఎప్పటి నుంచో కోపంగా ఉన్నారు. అందుకు గతంలోనే ఈయనకు ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాన్ని రిజైన్ చేసి మరీ బీజేపీకి పోయి వచ్చి అక్కడ ఓడిపోయి వచ్చి తర్వాత తదుపరి కాలంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ గెలవడం జరిగింది. ఓవరాల్గా ఈయన ఒక్క చోట ఉండేవాడు కాదు, కాంగ్రెస్ నుంచి బీజేపీ పోయినాడు, బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చాడు. ఇప్పుడు రానున్న కాలంలో మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ కన్నా ఎక్కడన్నా ఏ కోశాన కన్నా రగిలితే కేసీఆర్ గారి దృష్టిలో పడవచ్చు. ఈ మధ్య కాలంలో జీవన్ రెడ్డి గారు ఎవరైతే కాంగ్రెస్లో ఇన్నాళ్ళు ఉద్దన్న పిండ వల్ల ఒక రేంజ్లో ఒక అన్ని పదవులు అనుభవించి ఒక స్థాయి వరకు వెళ్ళినారు జీవన్ రెడ్డి గారు, అంతటి వ్యక్తే కేసీఆర్ గారికి దరిచేరినారు. కేసీఆర్ గారు స్వయంగా సభ పెట్టి మరి, నేను A1 అయితే జీవన్ రెడ్డి గారు A2, మేమిద్దరం కలిసి పనిచేస్తాము, ఆయన్ని కేవలం జగిత్యాలకు మాత్రమే పరిమితం చేయను, రాష్ట్ర వ్యాప్తంగా తిప్పుతాము అని చెప్పి ఒక స్థాయి ఇవ్వడం జరిగింది జీవన్ రెడ్డి గారికి. ఇదే సరైన టైము. జనరల్గా చంద్రబాబు నాయుడు గారు యూజువల్గా ఒక డైలాగ్ చెప్తూ ఉంటారు, సంక్షోభాల్ని అవకాశాలుగా మలుచుకుంటే వాళ్ళు ఒక స్థాయికి పోతారు, అదొక గొప్ప అవకాశంగా తీసుకోవాలని చెప్పి ఆయన సహజంగా చెప్తూ ఉంటారు. అది బాగా ఈయనకు వంట పట్టించుకున్నాడు ఏమో కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ అత్యంత దారుణ అవస్థలో, పతనావస్థలో ఉన్నది. ఇటువంటి క్రమంలో కేసీఆర్ గారికి దగ్గరగా చేరితే రేపో మాపో ఒకవేళ ఎమ్మెల్యే స్థానాలు 25, 28, 32 ఆ స్థానాలు కన్నా గెలిస్తే ఈయన కన్నా బీఆర్ఎస్ పార్టీలోకి పోయినప్పుడు ఇక్కడే కన్నా ఓడిపోతే ఎమ్మెల్సీగా కూడా అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ప్రస్తుతము కేసీఆర్ గారి కోటరీలో ఉండేదానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన సుముఖతగా ఉన్నాడు, ఆయన ఎక్కువ ఇష్టపడుతున్నాడు అనేది ఆయన వ్యాఖ్యలు బట్టి ఇట్టే అర్థమవుతుంది. కాంగ్రెస్ వాళ్ళు ఈయన్ని ఉండాలా, ఉంచాలా, తీసేయాలా, ఏం చేయాలనేటువంటి అచేతన అవస్థలో, అర్థగాన అవస్థలో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారనే మాట వాస్తవం. ధన్యవాదాలండి.